భగవద్గీత గీతామకరందం 2వ అధ్యాయం 7వ శ్లోకం. కార్పణ్యదోషా సహత స్వభావాత్ పుచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతా యచ్ఛ్రేయస్వామిచ్యతం బ్రూహి తన్నే శిష్యస్యాది మాం త్వాం ప్రసన్నం. ఓ కృష్ణ, కృపణత్వము, ఆత్మజ్ఞాన శూన్యత అను దోషములు పట్టుబడినవాడు ధర్మ విషయములు సందేహము కలిగి నిన్న అడుగుచున్నాడు. నిశ్చయము శ్రేయస్కరము దానిని చెప్పుము. నేనే నీకు శిష్యుడును, శరణబుంది నన్ను శాసింపుము. కృపణ స్వభావ కార్పణ్యము. కృపణ అనగా దరిద్రుడు అని సామాన్య అర్థము. అర్జునుడు అంతయు తెలిసి ఏమో ధర్మ సంభవాన్ని ఏకరువు పెట్టెను. నా పృష్ణ కస్య ప్రభుత్వము అనునట్లు ఆగనిదే చెప్పవలనని తలంచెను కాబోలు. శిష్య భావము తక్షణము స్వీకరించెను. శిష్యుడు ఎంత వినయం కలిగి ఉండునో గురువుకు అతనిపై అంత ప్రీతి జనించును. ఆధ్యాత్మిక బోధన అతనికే కడతీర్చును. మనకు గీత లభించునియు కావున స్వకీయ అంతరార్పణము ద్వారము అర్జునుడు లోకమునకు మహోపకారము మనర్చియుండెను. ఉపహాత్వ స్వభావం. ప్రతి వాని స్వభావము వాస్తవము నిర్మలమైనది. కొందరికి క్రోధము కొట్టబడినది. కానీ అర్జునుడు కృపణత్వము దోషము చే కొట్టబడి చిత్తము ధర్మ పరిజ్ఞానము లేకయుండెను. అర్జునుడు అట్లుగాక తన చిత్తమందలి దోషమును వెనువెంటనే గ్రహించి దానిని సరిదిద్దే మార్గమును అన్వేషించెను. సద్గురువు అను నావికుని యొక్క ఆలంబనము భగవస్వారము అవలీలగా దాటించి చేయగలడు. అట్టి శరణాగత తన మనస్తాపమును పోగొట్టుకోగలిగిన ఇతరుల ఉపాయం పెట్టి కానుకరా అర్జునుడు చూచున్నాడు. కానీ దోషములు కుంఠితమైనవి, అవివేకములైనవి తద్దోషములు యత్నింపబడి ఉండను. అట్లుగాక తన చిత్తమందలి దోషములు వెనువెంటనే గ్రహించిన చే దాన్ని సరిదిద్దుటకై మార్గం అన్వేషించును. ఎవరా గురువు? కృష్ణు పరమాత్మే. అర్జునుడు తక్షణమే శరణాగతి నేను శిష్యుడును శాసింపుము. చక్కని ఆధ్యాత్మిక నతని కడతీర్చక అంతరాత్మము శిష్యధర్మము పాలించను. అర్జునుడు శిష్యస్థానమును ఆక్రమించినడు, కృష్ణుడు గురుస్థానమును ఆక్రమించిన వాడు కాదు.